అందరికీ నమస్కారం. ఈరోజు చర్చించబోయేటటువంటి అంశం గోవుని జాతీయ జంతువుగా భారత ప్రభుత్వం గౌరవ శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలి. గోవధ జరగకుండా ఆపాలి. గోవు అంటే సాక్షాత్తు ఆ గోవిందుడే అని పురాణాలు చెబుతున్నాయి. వేదభూమి, కర్మభూమి, పవిత్ర పుణ్యభూమి అయినటువంటి భారతదేశంలో గోవుని సంహరించకుండా కఠిన చర్యలు తీసుకురావాలి. కఠిన చట్టాలు కూడా అమలుపరచాలి. అలాగే ఎక్కడ గోవు రక్తపు బిందువు నేలపై పడుతుందో అక్కడ విధ్వంసాలు, వినాశకాలు, విపరీతాలు గోచరిస్తాయని మన పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ చెబుతున్నాయి. కాబట్టి గోవధ ఎక్కడ జరగకుండా హిందూ బంధువులందరూ గోవుని సంరక్షించుకోవాలి. అలాగే భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పార్లమెంట్లో చర్చించి గోవుని జాతీయ జంతువుగా ప్రకటించి భారతదేశ వ్యాప్తంగా చిన్న సందుల్లో నుంచి మొదలుకొని ఢిల్లీ దాకా ఎక్కడ గోవధ జరగకుండా చూసుకోవాలని మనవి చేస్తూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఓం నమః శివాయ.